హలో గైస్, ఈ వీడియోలో నేను మీకు మంచువారి ఫ్యామిలీ గురించి ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పబోతున్నాను. ఆ విషయం చెప్పే ముందు మీ అందరికీ ఒక నిజం చెప్పాలి. ఆ నిజం ఏంటంటే ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ మంచు ఫ్యామిలీ. ఈ విషయం చాలామందికి తెలియదు. ఈ విషయం వాళ్ళకి తెలియక చాలామంది నన్ను అపార్థం చేసుకుంటున్నారు. నేను మంచువారి ఫ్యామిలీకి చాలా పెద్ద అభిమానిని. నా మాటల్ని అపార్థం చేసుకుని నన్ను రాంగ్గా అర్థం చేసుకుంటున్నారు. సో ఆ విషయం పక్కన పెడితే మంచువారి ఫ్యామిలీ గురించి ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఈ ఇంపార్టెన్స్ అనేవి మీరు జాగ్రత్తగా వినాలి. మంచువారి ఫ్యామిలీ అంటే తెలియనటువంటి మానవుడు లేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో. ఈ ఫ్యామిలీకి ఒక ప్రత్యేకత ఉంది. అంటే ఈ ఫ్యామిలీ అంటేనే ఒక ప్రత్యేకత, దాంతోపాటు ఈ ఫ్యామిలీకి ఒక ప్రత్యేకత ఉంది. ఈ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకత ఉంది. అది మంచు మోహన్ బాబు గారికి కానీ, మన మంచు అన్నకు కానీ, అలాగే మన మంచు అక్కకు కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. మనకి మార్వల్స్ అది అవెంజర్ సినిమా ఉంది కదా, అవెంజర్ సినిమాలో కొంతమంది సూపర్ హీరోస్ ఉంటారు. అందులో ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. అలాగా ఈ ఫ్యామిలీలో కూడా మోహన్ బాబు గారికి కానీ, మంచు అన్నకు కానీ, అక్కకు కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. ముందుగా మనం మోహన్ బాబు గారి ప్రత్యేకత గురించి మాట్లాడుకుంటే ఆయన ఒక ట్రెండ్ సెట్టర్. ఆయన అసలు ట్రెండ్ ఫాలో అవ్వరు, ట్రెండ్ సెట్ చేస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు. కొన్ని రికార్డ్స్ అనేవి ఆయనకి మాత్రమే సొంతం. మొన్న రీసెంట్లీగా కూడా ఆయన ఒక రికార్డ్ క్రియేట్ చేశారు. అదే సన్ ఆఫ్ ఇండియా అనేటువంటి మూవీతో ఒక రికార్డ్ క్రియేట్ చేశారు. ఇది ఎవరికీ సాధ్యం కాదు. అప్పట్లో కలెక్షన్ కింగ్ అనేటువంటి బిరుదు ఆయనకు వచ్చిన అక్కడ ట్రెండ్ క్రియేట్ చేశారు. ఇప్పుడు సన్ ఆఫ్ ఇండియాతో ఒక ట్రెండ్ క్రియేట్ చేసి మళ్ళీ ట్రెండ్ సెట్టర్గా నిలిచారు ఆయన. అలాగే మోహన్ బాబు గారు అంటే మనకు గుర్తొచ్చేది ఏంటి? క్రమశిక్షణతో కూడినటువంటి గౌరవం. క్రమశిక్షణ అంటే మోహన్ బాబు గారు అంటే క్రమశిక్షణ. ఇది మనందరికీ తెలిసిందే. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ట్రెండ్స్ అనేవి ఆయన క్రియేట్ చేశారు. ఇలాగే సెకండ్ ఇంకా మన మంచు అన్న. ఇక అన్న గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎందుకంటే అన్న క్రియేట్ చేసినటువంటి రికార్డ్స్ కూడా అలాగే ఉంటాయి. నేను ఈ ఫ్యామిలీకి అభిమాని అయితే పర్టికులర్గా మంచు అన్నకి నేను అభిమాని. ఇందులో పర్టికులర్గా అన్న నటించినటువంటి సలీం, మీ అందరికీ ఈ మూవీ చాలామందికి తెలియకపోవచ్చు. నేను ఈ మూవీతో ఆయనకు అభిమాని అయ్యాను. సలీం అనేటువంటి మూవీ ఉంది, కావాలితే యూట్యూబ్లో ఉంటుంది, మీరు చూడండి. ఈ మూవీలో ఆయన నటనకి, ఆయన యాక్టింగ్కి నేను చాలా 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 పెద్ద అభిమానిని. ఇక ఏ సినిమాకి కాదు. ఇక అన్న ప్రత్యేకత ఏంటంటే, ఇప్పుడు చాలామంది ఎవరైనా ఫేమస్ అవ్వాలంటే ఎన్నో సినిమాలు తీయాలి, ఎన్నో రోజులు కష్టపడాలి, సినిమా తీయాలి, బాగా నటించాలి, ఎన్నో డైలాగులు చెప్పాలి. కానీ అన్న ఒక్క డైలాగ్తో ఆయన ట్రెండ్ క్రియేట్ చేశారు. అది మనందరికీ తెలుసు. లెట్ దమ్ నో అంకుల్, లెట్ దమ్ నో అనేటువంటి ఒక డైలాగ్తో ఆయన ఎంత పెద్ద ట్రెండ్ క్రియేట్ చేశారనేవి, ఆ ఒక్క డైలాగ్తో ఎంతమంది ట్రోలర్స్ ఎన్ని రోజులు బతికారనేది మనందరికీ తెలుసు. అటువంటి ట్రెండ్ క్రియేటర్ ఆయన కూడా. దాంతోపాటు ఇక మన మంచు అక్కయ్య. ఇక ఆవిడ గురించి ఆవిడ ఏం మాట్లాడినా అది ట్రెండే, ఆవిడ ఏం చేసినా అది సెన్సేషన్. ఇది కూడా అందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు మీలో చాలామంది అంటారు అన్నమాట, ఈ సోదంతా మాకెందుకు చెప్తున్నారు అని. మీ అందరికీ అంటే మీలో కొంతమందికి ఇది సోది అనిపించవచ్చు. కానీ నా అభిమాన ఫ్యామిలీ గురించి నేను చెప్పుకోవాలి. చెప్పుకునే హక్కు అర్హత నాకు లేదంటారా? ఉంది, నా రైట్ అది. నా అభిమాని ఫ్యామిలీ కోసం నేను చెప్పుకోవాలి, నేను చెప్పుకుంటాను. మీకు కష్టమైతే వినమాకండి. మీలో కొంతమందికి నేను చెప్పుతాను, దీన్ని సోది అనుకునే వాళ్ళకి. సో ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, మన ఇండస్ట్రీలో అంటే టోటల్గా ఇండియాలోనే ఫిల్మ్ ఇండస్ట్రీలో మా మంచు ఫ్యామిలీ ట్రోల్స్కి గురైనట్టు ఏ ఫ్యామిలీకి గురవ్వలేదు. ఈ ఫ్యామిలీ ట్రోల్స్కి గురైనట్టు వేరే ఇంకొక అంటే సినిమాకి సంబంధించిన ఫ్యామిలీ ఏదైనా ట్రోల్స్కి గురై ఉంటే ఈ పాటికాళ్ళు పెట్టి వేట చదువుకుని అటు నుంచి అటు వెళ్ళిపోయేవాళ్ళు, సినిమాలు మొత్తం వదిలేసి అటు నుంచి అటు వెళ్ళిపోయేవాళ్ళు అనమాట. అడ్రస్ కూడా ఉండేవాళ్ళు కాదు. ఇలాంటి ఒక పరిస్థితుల్లో దాంతోపాటు ఒక జిన్నా అనేటువంటి ఒక మూవీ, అలాగే సన్ ఆఫ్ ఇండియా అనేటువంటి మూవీ, ఇలాంటి మూవీస్ తీసి ఇలాంటి ట్రోల్స్ ఎదుర్కొని వీళ్ళు ఇంకా నిలబడి మూవీస్ ఎక్కడ ఆపకుండా మూవీస్ మీద ఉన్న అంటే సినిమా మీద ఉన్న ఫ్యాషన్తో, సినిమా మీద ఉన్నటువంటి మోజుతో ఇప్పుడు మళ్ళీ ఎప్పుడో 12th సెంచరీలో జరిగినటువంటి ఒక స్టోరీని తీసుకుని ఇంత పెద్ద బడ్జెట్తో ఎంతో పెద్ద పెద్ద స్టార్స్ అందులో ప్రభాస్ గారు కానీ, అక్షయ్ కుమార్ గారు, బాలీవుడ్ నుంచి అక్షయ్ కుమార్ గారు, అక్కడ మల్లీవుడ్ నుంచి మన మోహన్ లాల్ గారు, ఇంతమంది స్టార్ క్యాస్ట్ పెట్టుకుని పెద్ద హ్యూజ్ లెవెల్లో స్టార్ క్యాస్ట్ పెట్టి ఇంత పెద్ద సినిమా, ఇంత పెద్ద బడ్జెట్లో, ఇంత పెద్ద గ్రాఫిక్స్తో మళ్ళీ సినిమా మీద ఉన్న ఫ్యాషన్తో మళ్ళీ ఈ రేంజ్లో మనం ముందుకు వస్తున్నారంటే వాళ్ళది ఏం గుండె? ఆ గుండె బతకాలి. మంచు అన్న ఫ్యామిలీ మీద ఆధారపడినటువంటి ఇంకో 10 గుండెల్ని ఆ గుండె బతికిస్తుంది. కాబట్టి
నేను ఒకటే చెప్తున్నాను, ఎవరైతే మన మంచు ఫ్యామిలీ గురించి మాట్లాడుకుంటున్నటువంటి ట్రోలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ సినిమాతో సమాధానం చెప్పడానికి అన్న వస్తున్నాడు, కాసుకోండి. ఇక చివరిగా నేను ఒకటే చెప్పదలుచుకున్నాను మంచి ఫ్యామిలీ కోసం, అందులో పర్టికులర్గా మంచి అన్న కోసం ఒకటే చెప్పదలుచుకున్నాను. జాగ్రత్తగా వినండి. మంచి అన్న తోపు, దమ్ముంటే ఆపు. బాయ్.